మాస్టర్ సౌండ్ కొంచెం తక్కువ. మాస్టర్ సౌండ్ కొంచెం తక్కువ అన్న. మాస్టర్ సౌండ్ కొంచెం తక్కువ. మాస్టర్ ఆ దేవి శరణన్న భూదేవి శరణన్న పంచభూతాలకు శరణన్న శరణు. నా తండ్రి శంకరుడు నా తల్లి పార్వతి శరణన్న శరణు. నా పిన తల్లి గంగా శరణన్న శరణు. 12 హస్తాల పాడిద్ది గంగా, 24 హస్తాల ఇరవెల్లి గంగా, 72 హస్తాల దేవగంగా శరణన్న శరణు. నూనె కుండల వంటి నుడుసులాది గంగా, తేనె కుండల వంటి తెప్పలాది గంగా, పాల కుండల వంటి ప్రాతాల గంగకు శరణన్న శరణు. గంగను లేని కడి ఆగలేము, గంగను లేని ఆగలేము. చదువు చెప్పిన సాంబాదికుడా, విద్య నేర్పిన వీర హనుమంతు, బుద్ధి నేర్పిన వాడపూనాచారి శరణన్న శరణు. ఎక్కెక్కి మేపుతున్న ఎకరాని కొండలు, దిగి దిగి మేపుతున్న దిగరాని కొండలు. రేపల్ల వాడల్లా గోపాలకృష్ణ పురుషుడు. కట్టగా సేడిదాన్ని కట్టమైస్తుండ్రా, ఊరుగా సేడిదాన్ని ఊరబోషుండ్రా, పొలమేరుగా సేడి పోతలింగన్న. నడిమూల ఉన్న బొడ్రాయేశ్వరుడు, ముంబాయి నందు మహాలక్ష్మీదేవిండ్రా, కాశీ విశాలాక్షిండ్రా, అన్నపూర్ణదేవిండ్రా. జనవాడే అందుకు కనక దుర్గనురా, లస్కర్ల నేను మహంకాలిండ్రా. చంద్రకాళినన్నా ఉగ్రకాళినన్నా రుద్ర పేరినన్నా. కనకాల కటమైసమ్మనన్నా, సూదులమ్మన్నీనే, డొక్కలమ్మన్నీనే, మునుముద్దులమ్మన్నీనే, ముత్యాలమ్మన్నీనే. కుమ్మరివాని కుండకు శరణన్న, తొమ్మరివాని డోలుకు శరణన్న, జంగమని శంకానికి శరణన్న, సాకలివాని సదురు బండకు శరణన్న, మాదిగవాని గుట్టానికి శరణన్న, వడ్లవాని పరసకు శరణన్న, కమరివాని కొలిమికి శరణన్న, మేదరవాని పుట్టుకి శరణన్న, గొల్లవాని మన్నకు శరణన్న, గౌళ్ళవాని కటకుండకు శరణన్న, వడ్లవాని పరసకు శరణన్న, ఔసులవాని సుతకు శరణన్న, 12 పనిబాడలకు శరణన్న, నావి కనక జమిడి కన్నాది, నాది బయల వారి మోదన, నాది డబ్బుల్ల మోదనాది, నాది జమిడి కనాదమ్మ నాది. 12 పనిబాడలకు శరణన్న, తల మీద దండం పెట్టుకొని గ్రామానికి ఏం విచారమని పిలిచిండులా బాలలారా. సంతోషం తల్లి. చాలా అంతర్దేవతలను కూడా ఆహ్వానించి ప్రతి కులాన్ని కూడా మీరు చక్కగా గుర్తుపెట్టుకుని చెప్పినందుకు చాలా ధన్యవాదాలు తల్లి. మాకు ముఖ్యంగా ఇక్కడ మీ యొక్క కొల్లారిని మేము ప్రతి సంవత్సరం కూడా కొద్దిగా తీర్చిదిద్దుతున్నాం తల్లి. మీకు సంతోషమే నా తల్లి.
నా కొల్లారి చిన్నగున్నప్పుడు నాకు చేసే పూజ ఘనంగా ఉండేది. ఇప్పుడు నా పూజలు మాత్రం సరిపోదు. ఎవరైతే కార్య సిబ్బంది నన్ను కూర్చోబెట్టిండ్రు కానీ మాట్లాడదు. నాకు దండి పూజలు మాత్రం నాకు అందతలేవు. మీరు ఆగ్రహానికి గురికాకూడదమ్మా. మీకు ఏం పూజలు తక్కువైందో మీరు సెలవిస్తే మేము అది కూడా తప్పకుండా నెరవేర్చుకుందామన్నా. తెలుసో తెలవక ఏదో మా చిన్నపిల్లలను చేస్తున్నాము. ఈ యొక్క కమిటీ వారు రాత్రనగా పగలనగా కూడా చాలా కష్టపడి ప్రతి దానికి కూడా ముందుండి ప్రజలందరినీ కూడా దగ్గర పెట్టుకుని చక్కగా చేస్తున్నారు. వారికి మీ అండదండలు ఎప్పుడూ ఉండాలి. మీరు ఆగ్రహం చెందకుండా చక్కగా మీరు సెలవిస్తే మీరు ఇంకా ఏం కావాలో మేము తప్పకుండా నెరవేరుస్తాం. కానీ అందులో ఇంకొకటి, మనకి సకాలంలో వర్షాలు అనేవి సకాలంలో రావట్లేదు. రాకుండా మనకి ఇప్పుడు అకాల వర్షాలు వచ్చి మనకి అన్నీ కూడా చేతికొచ్చి నోటుకొచ్చి అందే టయానికి అన్నీ కూడా పోతున్నాయి తల్లి. ఎండల్లోని వర్షాల్లో ఎండలు. ఈ వర్షాలని చక్కగా మీరు సక్రమంగా రప్పిస్తే ప్రజలందరూ కూడా చక్కగా బాగుంటారని మేము కోరుకుంటున్నాం తల్లి. లేదు. సంవత్సరానికి ఒకనాడు మీరు నా కొల్లారికి వచ్చి నాకు పూజలు నిర్వహిస్తున్నారు. రోజంతా ఇక్కడ కూర్చొని బిడ్డ 365 రోజులు నా సేవ ఆరగింపులు ఏదో చేస్తున్నామంటే చేస్తున్నారు. మోస్తున్నామంటే మోస్తున్న లేకుంటే మాత్రం పట్టించుకున్నారు. ఎక్కడ సంతోషం? మీ కార్యాలు మీరు సక్రమంగా తీర్చుకుంటున్నారు. మీ కొల్లారిలో మీరు సక్రమంగా అన్ని సమకూర్చుకుంటున్నారు. కానీ నాకు సమకూర్చుతలేవు. నువ్వు భక్తులను పిలిపించుకుంటలేవమ్మా. గుడికి ఎవ్వరు వస్తలేరు. పండుగ తప్ప ఎప్పుడు ఎవ్వరు కనిపించారు. చేసిన వాళ్ళమే చేయాలి, వచ్చిన వాళ్ళనే ఉండాలి. ఎవరు బస్సుల నుంచి ఎవరు వచ్చి రోజు టిఫిన్ పెట్టుకుంటారు. పంతులు వస్తే ఎవరు నిలబడతాడు, వెళ్ళిపోతాడు. నువ్వు పిలిపించుకుంటలేవమ్మా ఎవరిని. నువ్వు పిలిపించుకోవాలందరికీ. నేను సక్రమంగానే నేనున్నరా. నా మాయ లేని గడియాగలేదు. నాకు మాత్రం మీరు చేయవలసిన నన్ను కూర్చోబెట్టిన కారణమేంటి? నాకు చేయవలసిన పూజలు సక్రమంగా చేస్తే వారిని కూడా చల్లగా చూస్తా, ఊరును కూడా చల్లగా చూస్తా. అందరి మనసుల లోపల ఏదైతే కోరికలు కోరుకుంటున్నారో వాళ్ళకు నెరవేర్చే బాధ్యత నాడు. ఆనాడు నా పాత కొల్లారి ఉన్నప్పుడు ఏ విధంగా మాత్రం పువ్వు ఉన్న కాడ పత్రి ఉన్న కాడ పువ్వు నేను స్వీకరించిన బాలలా ఇప్పుడు కూడా మాత్రానికి నన్ను దండగా మాత్రం నా కొల్లారి పెద్దగా చేసినట్టు కాదు. నా పూజా విధానాలు కూడా ఇంకా కూడా మాత్రం ఘనంగా కావాలి నాకు. అమ్మా ఏం తక్కువ కాకుండా ఇవాళ వార్షికోత్సవం మీరు గుడి కట్టి సంవత్సరం అవుతుంది. ఇవాళ మీకు చండీ హోమం చేయించినాము. ఏం తక్కువ కాకుండా ఉన్నా లేకున్నా అన్నీ చేపిస్తున్నామమ్మా. ఇక రోజంతా నీ దగ్గరనే ఉండాలంటే మాకు పిల్ల పాపలు అందరూ ఉన్నారు, మేము చూడాలి కదమ్మా. నేను సంతోషం ఉంటేనే కదరా నా చల్లని చూపు మీ అందరి మీద ఉండేది. నన్నే ఆగ్రహం తెప్పిస్తే మిమ్మల్ని నేను ఎక్కడ చూసుకుంది బిడ్డ? నువ్వు సంతోషంగా ఉండాలని నా వెనక 7 శక్తులు, నా ముంగట 7 శక్తులు ఉన్నాయి కదరా బాల. అందరూ వెళ్ళి మీరు ఆగ్రహానికి గురికాకుండా, మీరు ఆగ్రహానికి గురికాకుండా అని అందరూ వినిపించుకునే శక్తి మీ దగ్గర ఉన్నది. ఉన్న 5 మందే చెయ్యాలంటే కష్టం కదమ్మా. ఇంత పెద్ద కొల్లారికి ఇంకా చాలా పనులు పెండింగ్ ఉన్నాయి. వచ్చే భక్తులు ఎవరు అమ్మవారి దగ్గర రావట్లేదు. అమ్మవారికి మేము ఏదో చేద్దాము, దసరా నవరాత్రులు కూడా ఎవరు ముందుకు వస్తే వాళ్ళ పనులే అవుతున్నాయి. కానీ భక్తులు ఎవరు కూడా సామాన్య భక్తులు వచ్చేటట్టు లేరమ్మా. అందరూ ఎక్కడున్నా కానీ పబ్లిక్ వచ్చేటట్టు, రాజకీయం లేకుండా ఏం లేకుండా అందరూ ఐకమత్యంతో అయ్యి మీ మందిరానికి వచ్చేటట్టు చెయ్యమ్మా. సకల సంతోషంతో నాకు వారం నాడు కుంకుమార్చనలు చేపియను. వీలైతే గనక పున్నమ నాడు మాత్రం నాకు దండి హోమాలు చేపియను. ఎట్లా రారో, ఎట్లా మనసు లోపల కోరికలు ఎట్లాగావు నేను చూసుకుంటా. నా సత్యంబు చాటించుకొనికి ఇదే సమయం. ఆనాడు చెప్పిన ఈనాడు చెప్తున్నా సంతోషముతోటి
నేను చెప్పిన వాగ్దానం మేరకు నా కొల్లారి కట్టించుకున్న బాధ్యత నాది చేసుకున్నా. మీరు పూజలు నిర్ణయించి సంతోషంతో భక్తుల మనోవాంఛ కోరికలు కూడా మాత్రం తీర్చేటందుకు నేను ముందుంటా కోరలేదు. ఈ పుల్ల దాపైతా అడుగుల్ల అడుగునైతా ఎవరైతే మాత్రానికి అడుగడుగున నన్ను కలుసుకుంటూ వస్తారో వాళ్ళని మాత్రం అడుగుల్ల అడుగునై తల మీద గొడుగునై అన్నిటికీ సంతోషం చేసుకుంటా వాళ్ళని కూడా మాత్రం దినదినాభివృద్ధి కూడా మాత్రం చేసే బాధ్యత నాది. నేను మాత్రం ఆడి దప్పబోను కలిగి పొంగబోను. అంత సంతోషం చేస్తారా? ఈ కార్యక్రమాన్ని వచ్చేటట్టు నా నేను తీర్పే బాధ్యత నాది. చాలా సంతోషం అమ్మ తల్లి, మీరు వచ్చి వచ్చిన మహాకాళమ్మకి కాళీ మాతమ్మకి మహాకాళీ మాతకి మహాకాళీ మాత సకాలమైన వర్షాలు మీరు కోరుకున్న సమయానికి మాత్రం నేను ఇస్తున్న వస్తుంటే మరి వర్షాలు కురిసి మీరు వద్దంటున్నారు. వద్దంటలేదు తల్లి, సకాలంలో కురమాలంటే అకాల వర్షాలు వద్దంటున్నాను తల్లి. రాన్న గడియలల్లా గంగ పొంగేది, గంగ మాత్రం పొంగేది ఉంది. 2 నగరాలకు మాత్రం ముప్పు వచ్చేది ఉందిరా. అందరూ మాత్రం చెప్పలేదనకండి, చౌనందు పెట్టి ఆలకించండి. సంతోషం చేసే బాధ్యత నాది. సక్రమంగా మాత్రం ప్రతి ఒక్కరికి కూడా నా దీవెనార్థులు ఉంటాయి. కొన్ని అంతా మీ సెలవమ్మ తల్లి. జై బలో జై మహాకాళమ్మ.